డీసెంట్ వాచ్ అండి, రెగ్యులర్ ఫార్మాట్లో వెళ్ళే మూవీ కాకుండా అండర్ కంటెంట్కి ఒక మెసేజ్ ఇస్తూ ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. చాలా బాగా చూపించారు డైరెక్టర్. అన్న డ్యూడ్ మూవీ చూశానన్న, చాలా ముఖ చిత్రాలు ఏంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. మూవీ చూశానన్న, చాలా అంటే చాలా బాగుంది. అసలు హీరో గారు సేమ్ ధనుష్ గారు లాగా ఉన్నారు. నీ బొందరా నీ బొంద కానీ సేమ్ ధనుష్ గారు ఇక్కడ కనిపించారు మాకు అసలు ఆ మూవీలో. అసలు ఎంత బాగుంది అసలు మూవీ. రామచంద్ర వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. మాత్రం అయితే అసలు డిఫరెంట్ గా ఉంది. తమిళ మూవీ అంటున్నా సర్వనాశనం చేసావు దరిద్ర పెదవా. తెలంగాణ గారు మూవీ చాలా అంటే చాలా బాగా తీశారు సార్. లాఫింగ్ టైం. ధనుష్ గారే అనుకున్నాను ఫస్ట్. ధనుష్ గారు లానే బాయ్స్ అది. కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు. అవునా? రెగ్యులర్ కమర్షియల్ మూవీస్కి కొంచెం కాంట్రాడిక్ట్. నాకు అర్థం కాలేదు సార్. అంటే లైక్ కొత్తదనం కోరుకునే వాళ్ళకి డెఫినెట్లీ ఇట్స్ ఎ పర్ఫెక్ట్ వాచ్. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. పిచ్చిన పర్ఫెక్ట్ వాచ్. కొత్త డైరెక్టర్ అయినా కానీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా హిట్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. డైరెక్టర్ అయినా కానీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా హిట్ ద స్క్రీన్ ప్లే స్టార్టింగ్ నుంచి ఎండింగ్. ముఖ చిత్రాలు ఏంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. ఆ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, అండర్ కంటెంట్కి ఒక మెసేజ్. అంటే అది ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి త్రూఅవుట్ ద 2 hours మూవీ ఏదైతే ఉందో, నాకు అర్థం కాలేదు సార్. ఓరియంటెడ్ మూవీ, అండర్ కంటెంట్కి ఒక మెసేజ్ వెళ్తూనే ఉంటుంది సినిమా స్టార్ట్ అయిన దగ్గర. ఆ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, అండర్ కంటెంట్కి ఒక మెసేజ్ వెళ్తూనే ఉంటుంది సినిమా. లాఫింగ్ టైం.